మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామ శివార్లోని హల్దీవాగు వద్ద నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ లో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. జల సంరక్షణ పథకం ద్వారా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ వారు ప్రారంభించారు. 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతుల కళ నెరవేరిందని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన రైతుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మంగళపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణ, షఫీ, తహసీల్దార్ కృష్ణ, సైకిల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ మల్లికార్జున్, బాలరాజు, అనిల్, ఇరిగేషన్ డి రాజేందర్, మానేపల్లి పంచాయతీ సెక్రటరీ సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, ఇతర గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి సగల్ సంస్థ తరఫున అధ్యక్షత వహించాలంటే తమ్ముడు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు 30 సంవత్సరాల కళ అని చెబుతున్నాడు. మనం బంగారు తెలంగాణ దిశగా అనుకొని మన ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా 10 ఏళ్ల అధికారంలో కూడా మరి చేయలేని ఈ పనిని మరి ఈ సగల్ సంస్థ అనే ఒక మన అదృష్టంగా భావించవచ్చు. 30 ఏళ్ల ఈ చుట్టుపక్కల 3 గ్రామాల ప్రజల యొక్క కళను నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి ఈ సంస్థ ప్రతినిధులు అందరూ కూడా అభినందనీయులు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంచిని 10 మార్లు గుర్తు చేసుకోవాలి, చెడును మనము మర్చిపోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో మరి జరిగిన విషయాలన్నీ మనం అసలు గుర్తు చేసుకోకపోవడం మంచిదని నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా. కాబట్టి మంచిని గురించి మాట్లాడుకుందాం. చూసినట్టయితే సకల జీవకోటికి ప్రాణాధారం నీరే. ఎందుకంటే నీరు లేనిది ఏ ప్రాణకోటి కూడా, ఏ జీవి కూడా బ్రతకజాలదు. ఆహారం లేకుండా కూడా కొన్ని రోజులు బ్రతకగలం, కానీ నీరు లేకుండా కనీసం 1 గంట సేపు కూడా మనం నిలవలేం. కాబట్టి అలాంటి నీటిని ఒడిసిపట్టి దాన్ని మనము మరి ఎంతో మంది రైతులకు చెబుతున్నారు 100 బోర్ మోటార్లకు రీఛార్జ్ అవుతాయని చెప్పి. ఒక 3 నెలలు మనకు వర్షాలు ఏర్పడతాయి. ఆ 3 నెలల వర్షాల్లో మనకు వస్తుంది వాగు. ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతుంటాయి, సముద్రం వరకు వెళ్ళిపోతాయి నీళ్ళు. దానివల్ల మనకి ఏం ఉపయోగం? ఆ పడిన 3 నెలల్లో మనం వాటిని ఒడిసి పట్టుకున్నట్టయితే, అవి నీరు నిల్వ చేసినట్టయితే మరి భూమిలోకి ఇంకి చుట్టుపక్కల ఉన్న బోర్లే కాదు, బావులు కానీ ఇంకా ఏవైనా చెరువులు కానీ వాటన్నిటికి కూడా మరి రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు తీసుకొని మరి దాన్ని నిర్వహణ చేయడం, అందులోనూ తెలంగాణలో మొట్టమొదటి చెక్ డ్యామ్ మన మానేపల్లి గ్రామానికి రావడం అనేది మన మానేపల్లి గ్రామ ప్రజల యొక్క అదృష్టం అని నేను అనుకుంటున్నా. దానికి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మరి గ్రామ ప్రజలందరూ మరి వెన్నుదన్నుగా నిలబడి ప్రతిరోజు వాళ్ళ వెన్నంటి ఉండి సహకరించారని చెప్పడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందు స్థానికుల యొక్క సపోర్ట్ చాలా అవసరం. ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రైవేటు కార్యక్రమాలైనా మరి స్థానికుల యొక్క సపోర్ట్ లేదే ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి మీరందరూ కూడా ఆ కళను పండించుకోవడానికి మీరు ఆ సంస్థ వారికి సహకరించడం విన్న తర్వాత ఇంకా చాలా ఆనందం వేసింది. అయితే ఈ సంస్థ గురించి మాట్లాడాలంటే చెప్తున్నారు దాదాపు వాళ్ళు చెప్పిన టైం బట్టి 35 సంవత్సరాలు. మరి 35 సంవత్సరాలుగా మరి ఎక్కడో వేరే రాష్ట్రంలో మరి ఏర్పడిన ఈ సంస్థ మరి తెలంగాణలో కూడా మరి 2 జిల్లాలకి, అందులోనూ మరి మన దగ్గర ఎక్కువ ఒత్తిడి చేస్తే అంత ఎక్కువ పనులు జరుగుతాయి. మేము నాయకులం ఉన్నాం, మా దగ్గరకు కూడా ఒక పని మీద 10 మంది వస్తే అలా 2 మాత్రమే చాలా సీరియస్గా తిరుగుతారు. ఎవరు సీరియస్గా తిరుగుతారో ఖచ్చితంగా వాళ్ళ పనులే మొదలవుతాయి. అందుకే రాజేందర్ గారు ఎమ్మడ కూడా నేను ఎప్పుడో ఎంబడబడుతున్నా. నాకు కొన్ని పనులు ఉన్నాయి ఈ మండలంలో, ఆ పనుల నిమిత్తం ఆయనతో తరచూ మాట్లాడుతుంటా. ఆయన చేసి తీరాల్సిందే, ఈ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిందే ఇక్కడ ఉద్యోగం చేసినందుకు. 2 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజాసేవలో ఉన్నాం, నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నాం, కొత్త కొత్త అంశాలను నేర్చుకుంటున్నాం, సేవను ఎట్లా విస్తరించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నప్పుడు మేము నేర్చుకోవడానికి కొత్త అధ్యాయానికి తెరదీసినాం. ఈరోజు సైగల్ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి మరి సేవలు, వాళ్ళు మరి ఈరోజు వ్యవసాయంలో కానీ, నీటి వినియోగంలో కానీ, మరి స్కూళ్ళ నిర్వహణ, స్కూళ్ళ అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక
వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఆశించి పనిచేయడం అది మానవ సహజం. ఏ జంతువుతో ఏదో పని ఏదో అవసరం కొరకు చేస్తూ ఉంటాం. కానీ ఇతరుల కొరకు ఇతరుల అవసరాల కొరకు చేసేదే మరి గొప్ప విషయం. ఈరోజు చాలా మంది రోజు రోజుకు మర్చిపోతున్నాం. ఈ వేగవంతమైన జీవితంలో మన స్వప్రయోజనాలు స్వలాభాల కొరకే తపన పడుతున్న రోజుల్లో కొంత అనుభవాలను క్రోడీకరించుకొని సమాజానికి ఏదైనా చెయ్యాలని తపనతో ఏర్పడ్డ సంస్థలే ఇట్లాంటి సేగల్ ఫౌండేషన్. ఈరోజు మన గ్రామం మానేపల్లి గ్రామం మరి మంగళపర్తి కూడా మరి తాండా కూడా ఉపయోగపడినటువంటి ఈ చెక్ డ్యామ్ ఉన్నాడు. ఆ రోజు కూడా నేను ఎందుకో రావాల్సి ఉండే, రాలేకపోయినా అక్క వచ్చింది. 45 రోజుల్లో ఈ నిర్మాణం జరిగి మన ప్రాంత రైతులకు మరి నీళ్లను ఒడిసిపట్టి మరి భూగర్భ జలాలను పెంచి ఇక్కడి రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఒక మహా గొప్ప కార్యానికి ఈరోజు సేగల్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. మరి నీటి నిర్వహణ అంటే నేను చదువుకున్నా, నాకున్న అనుభవంలో చెప్తున్నా, ఇది మొట్టమొదటిసారిగా చెక్ డ్యాముల నీటిని ఒడిసిపట్టి చెక్ డ్యాముల ద్వారా నీళ్లను సంరక్షించుకొని మరి నీటిని సద్వినియోగం చేసుకొని మనం రైతులకు కానీ సాగుతోని ఒక వాటర్ మూమెంట్ తీసుకొచ్చిండు. రాజస్థాన్లోని రాజేందర్ సింగ్, ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ సంవత్సరం వర్షాలు పడుతున్నాయి, మరి సముద్రాల్లో కలిసిపోతున్నాయి. మన ముందరికెళ్ళే ప్రవాహం పోతుంది వర్షాకాలంలో. మరి ఎండాకాలంలో ఎంత తీవ్ర వర్షం నీటిని మనం చూస్తూనే ఉంటాం. వీటన్నిటికీ శ్రీకారం చుట్టే చెక్ డ్యాములు అనేది నేను 90వ దశకంలో చూసిన. అప్పుడు చెరుకు ముత్యంరెడ్డి గారు దుబ్బాక ఎమ్మెల్యే ఉండే. చెక్ డ్యాములు అంటే ముత్యంరెడ్డి అనే విధంగా ఆ రోజు ఆయన ఆ పేరు తీసుకొచ్చిండు. ఆ రోజు రాజేందర్ సింగ్ రెడ్డి గారి 30 సంవత్సరాల కళ. నేను ఆ రోజు కూడా చెప్పిన, అది ఆశ్చర్యం. ఎందుకంటే ఇది 2 నెలల లోపలనే ఇది కంప్లీట్ చేయడం. ఎందుకంటే దాదాపు ఆ పూజ కూడా దాదాపు మనం అందరం ఉన్నాము. అప్పుడు ఎట్లా చేస్తాము వాళ్ళ తీయడం, కొబ్బరికాయ ఉండడం కొంచెం గగనమై ఉండే. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత చక్కగా తీర్చిదిద్దిన మరొకసారి సేగల్ ఫౌండేషన్లకు నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఇంతకు ముందు సేమ్ ఇదే చెక్ డ్యాము మా ముందు విడికి 600 మీటర్ల ముందు కట్టాల్సి ఉండే. గౌరవ రాజరెడ్డి గారు ఏం చెప్పారంటే, అది గవర్నమెంట్ నుంచి నేను అప్రూవల్ తెచ్చినా అక్కడ వద్దు, పెద్ద ప్రాజెక్టు కడదాము, ఇది వీళ్ళతో కట్టేయమంటే ఆ కార్యక్రమం అక్కడ నుంచి ఇక్కడ మార్చడం. ఎందుకంటే అక్కడ కట్టిన నీళ్ళు ఇక్కడ వరకు ఫుల్ అవుతాయి, ఇక్కడ కట్టిన ఇంకా ముందుంటాయి. కాబట్టి ఇది బాగుండే ఉద్దేశంతో రాజ్యసభ చెప్పిండు. అది మీకు శాంక్షన్ అయి ఉన్నది. దాదాపు ఒక 5 నెలలు 4 నెలల లోపల అది కంప్లీట్ చేస్తాము. దయచేసి అక్కడ వద్దు అని చెప్పి ఆ ప్లేస్ ను ఇక్కడ మార్చినాం. ఎందుకంటే ఈ వారకు ఎప్పుడు ప్రత్యేకత ఉన్నది. గౌరవ మా నాన్నగారు మాజీ సర్పంచ్ పత్రపేట ఉన్నప్పుడు అప్పుడు ఏదో బీచ్ ఉండేది లేకుండే. మానేపల్లి నుంచి 2-3 ప్రాణాలు అప్పుడు చిన్నవాళ్ళు ఉంటాయి, ఇవన్నీ పోయినాయి. కాబట్టి సార్ చెప్తుండ్రు, మానేపల్లిలో సంతోషంగా సపోర్ట్ పెట్టాలి. 1,60,00,000 రూపాయలతోటి మనకి ఆశ్చర్యం కూడా శాంక్షన్ అయిందంటే సార్ చెప్తున్నాడు. ప్రబోధన పంపించడం చేపిస్తాడు. రాజన్న ఆధ్వర్యంలో ఎవరు జరిగిపోతుంది. ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఏదైనా బాగా వర్షాలు పడితే మానేపల్లికి కానీ మంగళపర్తి కానీ వేరే గ్రామాలకు మాకు త్వర కూడా ఆగిపోతుంది, ఎక్కడ ఉంటుంది. అలాంటి టైంలో మా నాన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆ కల్వర్ట్ బ్రిడ్జి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి నుంచి ఈ బాగు మీద ఎలాంటి కార్యక్రమాలు లేవు. గత ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన ఎంపీపీగా ఉండి కుట్రూరులో జడ్పీటీసీ ఆయన కూడా నిజంగా చెప్తాను, ఏ పార్టీ అని ఇద్దరం కలిసి చాలాసార్లు తిరిగాం. మాకు మానేపల్లిలో ఒక చెక్ డ్యామ్ కావాలి, కుట్రూరులో ఒక చెక్ డ్యామ్ కావాలండి. 2 కూడా మేము పోతే ఎప్పుడు కాలేవు. ఎప్పుడు చెప్పినా కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కింద రావడం లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి దాదాపు 5-6 సార్లు పెట్టినా కానీ రిజెక్ట్ చేసారు. ఎట్టకేళ్ళకు నిజంగా వాళ్ళు వస్తే నేను చాలా సంతోషపడ్డా. వీళ్ళ ద్వారా మా కోరిక నెరవేరుతుంది. కాకపోతే అక్కడ పోలీసు మార్చిన రాజన్ అని చెప్పి నాకు నేను చేపిస్తాను కాబట్టి మీరు చేసుకోరని చెప్పింది. కాబట్టి ఆ రోజు దానికి నేను సర్వదా రాజన్న కూడా నేను కృతజ్ఞతలు. అక్కడ లొకేషన్ చూసి దానివల్ల ఎక్కడ కడితే బాగుంటుందని కొంచెం సజెషన్ ఇచ్చాను అంతే. దానివల్ల ఏం చేయాలి డిపార్ట్మెంట్ పరంగా వర్క్ చేసామంటే. కానీ ఇంకా ముందు కూడా ఏమైనా ఇట్లా చెక్ డ్యామ్ కట్టడానికి ప్లస్ వర్క్ చేయడం కూడా ఏమైనా ప్రపోజల్స్ ఉంటే మాకు ఇవ్వవలసిందిగా
శంకర ఫౌండేషన్ వారు కోరుతున్నాము. ఖచ్చితంగా మేము ఇన్వెస్ట్ ఇచ్చి వర్షంలో బాగా చేస్తున్నాం. నిన్న చెవిటకి వెళ్ళాను నేను, అక్కడ అనంతసాగర్ విలేజ్లో చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. రోలింగ్ అయినా, కంపాక్షన్ అయినా, ఈవెన్ సిల్ట్ ఎక్స్కవేషన్ అయినా చాలా బాగా చేస్తున్నారు. ఎవరికైనా రైతులకు సిల్ట్ కావాలనిపించినా కూడా మనకు వీళ్ళు శంకర ఫౌండేషన్ వాళ్ళు సిల్ట్ మిషనరీ ప్రొవైడ్ చేస్తారు. మనం ఓన్లీ ట్రాక్టర్ పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా చెరువులు వేరే విలేజ్ కూడా ఉన్నామని చెప్పండి, మేము ఇన్వెస్ట్ ఇచ్చి మీకు రైతులు కూడా నల్ల మట్టి కోసం కావాలంటే కూడా మేము ఇన్వెస్ట్ ఇచ్చి మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాము. అంతే అండి. థ్యాంక్ యూ అండి. మన రైతులకి ఉపయోగపడే విధంగా ఈ చెక్ డ్యామ్ నిర్మించడం అనేది మనకి చప్పట్లతో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాము. అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్స్ట్రక్షన్ చేయడానికి 60 days అని వాళ్ళు అన్నారు. మేము కూడా నమ్మలేదు. అంటే ఇంతకుముందు కూడా వచ్చారు కదా ఇట్లా ఏందని చెప్పేసి వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంత తొందరగా ఈ కళ 30 సంవత్సరాల నుంచి ఉందని మా గ్రామస్తులు, ఈ సమస్యకు ఇంతకుముందు కృష్ణగౌడ్ గారు చెప్పిన పరిస్థితి మనం చేయలేని పరిస్థితి కాబట్టి